రుక్మిణి బాల బాల్యములోకి అడుగు పెట్టినది. ఎప్పుడైతే బాల్యములోకి అడుగు పెట్టినదో తనతోటి చెలికత్తెలందరినీ కూడా దగ్గరకు తీసుకొని, ఏ చెల్లులారా, అమల, కమల, కృష్ణాని ఒక్కసారి నోరారా అలా పలకండి. కృష్ణాని అంటే సకల పాపములు తొలగిపోతాయంట. ఏది కృష్ణాని మీరందరూ చెప్పండి అని చెప్పి చక్కగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ కృష్ణ నామమనంతా కూడా నేర్పిస్తూ ఉండేది. అంతేకాదు తన దగ్గర ఉన్నటువంటి ఆ బూటిలో రామచిలుకలు, పక్షులన్నిటికీ కూడా ఆ కృష్ణ కృష్ణ అనేటువంటి ఆ కృష్ణ మంత్రం అంతా కూడా ఉచ్చారణ చేస్తూ కనిపిస్తూ ఉండేది. చూడడానికి కన్నుల పండుగగా ఉండేది. ఆ తల్లిదండ్రులైనటువంటి సత్యవాణి గారికి, ఆ భీష్మక మహారాజు గారికి ఎంత చక్కనైనటువంటి ఆడబిడ్డ, ఎంత అద్భుతమైనటువంటి ఆడబిడ్డ మనకు కలిగింది. ఏ జన్మలో అదృష్టం చేసుకొని ఉండకపోతే ఇలాంటి ఆడబిడ్డ కలుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే తండ్రికి తెలిసి రావాలంటే మగబిడ్డ పుట్టాలంట, కలిసి రావాలంటే ఆడబిడ్డ పుట్టాలంట. తెలిసి వచ్చింది అని అంటే మగబిడ్డ ఇంట్లో ఉంటాడు, ఆల్రెడీ మొత్తం అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు ఏదైనా సరే. అదేవిధంగా కలిసి రావాలి అని అంటే ఆడబిడ్డ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అని అంటారు.